కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఇది కోలార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం. బెంగుళూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా విశాలమైన ప్రాంగణం అండి. వేలాది లింగాల సమూహ దర్శనం, అత్యంత శక్తివంతమైన శివానుభూతి. ఒక లింగం కాదు, 2 కాదు, 1,00,000 కాదు, కోటి లింగాలు. ప్రతి లింగంలో ఒక విశ్వం ఉంది. ప్రతి విశ్వంలో శివుని నిశ్శబ్ద శక్తి దాగి ఉంది. కోటి లింగాలను దర్శించడం అంటే కోటి జన్మల పుణ్యాన్ని ఒక్క క్షణంలో పొందినట్లే. నిజమేనా? నిజమే కదా. ఈ సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు నిలిచిన శక్తి శివశక్తి. ఆ శివతత్వానికి ప్రతిరూపం లింగం. ఇలాంటి కోటిలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో కూడా ఉంది. అయితే నేను చూపిస్తున్న కోటిలింగేశ్వర స్వామి ఆలయం కోలార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి మహాశివరాత్రి మరియు కార్తీక మాసం వంటి పవిత్ర సందర్భాల్లో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారట. మనసు భారంగా ఉన్నప్పుడు, దారి కనిపించని సమయంలో ఒక్కసారి శివుని పేరు జపిస్తే చాలు, బాధలన్నీ కరిగిపోతాయి. నిజమేనా? కోటి లింగాల మధ్య నిలబడి ఓం నమః శివాయ అని పలికితే ఉన్న బాధలన్నీ శివుని పాదాల దగ్గరే కరిగిపోతాయి. అంత శక్తివంతమైనది. ఇంకా ఏం లేదండి, ఇవన్నీ కాదు, ఎక్కడుంది ఏం కథ అని ఎగ్జాక్ట్గా చెప్పండి అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళైతే కుప్పంకి నియర్ బై ఉంటుందండి. కుప్పం నుంచి కరెక్ట్గా 1.5 hour టైం టేకెన్ డిస్టెన్స్ అనమాట. లేదు మేము కర్ణాటక నుంచి రావాలి అంటే మెజెస్టిక్ నుంచి నియర్ బై డిస్టెన్స్ అని చెప్పవచ్చు. ఇంకా నేను ఆల్రెడీ ముందర వీడియోలోనే చెప్పాను. జస్ట్ మెజెస్టిక్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ నియర్ బై డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇదండి మన ఇవాల్టి లాంగ్ వీడియో. థ్యాంక్ యూ.